ఒక్కసారి ఆగండి. నిజంగానే మీ పిల్లల హెల్త్ గురించి మీకు ఆలోచన ఉంటే ఈ వీడియో చూడండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చూశారు కదా, ఆయన చేసిన ఒక ప్రసంగంలో మిడ్ డే మీల్స్ లో గుడ్డు ఇవ్వడం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ పిల్లలకు మిడ్ డే మీల్స్ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో మీకు తెలుసా? చెప్పు. మన దేశంలో చాలా మంది పిల్లలు ఖాళీ కడుపుతో స్కూల్ కి వెళ్తున్నారు. కొంతమంది అయితే కేవలం అన్నం మాత్రమే తింటున్నారు. ప్రోటీన్ లేదు, పోషకాలు లేవు. మనం చిన్న పిల్లలను మార్కుల కోసం తిడతాం, కానీ వాళ్లకు సరైన ఆహారం ఇస్తున్నామా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే పిల్లలకు ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ మధ్య మిడ్ డే మీల్స్ గురించి వ్యాఖ్యలు చేసిన ఈయన గురించి తెలియని వాళ్ళంటూ చాలా తక్కువ మంది ఉంటారు. ఈయనే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు. మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి కాంట్రవర్సీ మాటలు చెప్పడం వెనుక ఉన్న నిజాలేంటి? అసలు మిడ్ డే మీల్స్ గురించి అలా మాట్లాడడానికి గల కారణాలేంటి? గరికపాటి వారు పురాణాలు, సంస్కృతి గురించి సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఈయన కామెడీతో పాటు లోతైన జ్ఞానాన్ని అందిస్తూ లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాంటి ఆయన ఏదో మాట్లాడబోయి నోరు జారి ఏదో మాట్లాడేశారు. అసలు చెప్పాలంటే నిజంగా మిడ్ డే మీల్స్ మన స్కూల్ పిల్లలకు చాలా అవసరం ఉంది. మన మెదడు కూడా ఒక ఇంజన్ లాంటిదే. సరైన ఆహారం తీసుకోకపోతే మెమొరీ లాస్ అవుతుంది. పిల్లల పెరుగుదల అంటే మనం ఒక ఇల్లు కట్టినట్టే. మంచి మెటీరియల్ లేకపోతే బలహీనంగా మారుతుంది. ఆహారం లేకపోతే శక్తి ఉండదు. శక్తి లేకపోతే చదువు ఉండదు. ఈ మిడ్ డే మీల్స్ ఒక పిల్లాడి భవిష్యత్తును మార్చగలదు. స్కూల్లో చదివే పిల్లలకు పెద్ద పెద్ద కలలు ఉంటాయి, కానీ ఒక చిన్న పోషకాహార లోపం తన భవిష్యత్తునే మార్చేస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే స్కూల్లో టీచర్ చెప్పింది వినిపించదు, పుస్తకం తెరిచిన అర్థం కాదు, కంటి చూపు మందగిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లాడి మెదడు సరైన ఆహారం లేకుండా స్ట్రగుల్ అవుతుంది. ఇలాంటి పిల్లలకు స్కూల్ కి వచ్చే ప్రతి పిల్లవాడిని ఈక్వల్ గా చూడాలి. ఈక్వల్ ఫుడ్ మెనూ ఉండాలి. రిచ్ అండ్ పూర్ పిల్లలు ఒకే చోట చదువుకుంటారు. వీళ్ళు స్కూల్లో అందరూ కలిసి తినడం వల్ల క్యాస్ట్ డిఫరెన్స్ తగ్గుతుంది, సోషల్ యూనిటీ పెరుగుతుంది. అందుకే భారతదేశంలో మిడ్ డే మీల్స్ స్కీమ్ అనేది పిల్లల కోసం తీసుకొచ్చిన గొప్ప నిర్ణయం. ఇది కేవలం భోజనం కాదు, ఇదొక సామాజిక మార్పు కార్యక్రమం. చాలా పేద కుటుంబాల తల్లిదండ్రులు ఉదయాన్నే లేవగానే కూలి పనికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఆకలితో స్కూల్ కి వచ్చేవారు. ఆకలితో ఉన్న ఆ పిల్లలకి కాన్సంట్రేషన్ తగ్గుతుంది, చదువులో వెనకబడిపోతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కూలి పనికి వెళ్లేవారు. అలాంటి ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ఆ పిల్లలను స్కూల్ కి రప్పించాలని గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు ఫ్రీ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడంతో స్కూల్ అటెండెన్స్ పెరిగింది, డ్రాప్ అవుట్స్ తగ్గాయి. అంతేకాదు మిడ్ డే మీల్స్ ద్వారా పిల్లలకు న్యూట్రిషన్ యొక్క అవగాహన పెరుగుతుంది. చాలా మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్నారు. మిడ్ డే మీల్స్ ద్వారా ప్రోటీన్ మరియు మినరల్స్ ఫుడ్ ను అందిస్తున్నారు. ప్రోటీన్ శరీరం మరియు మెదడు అభివృద్ధికి పనిచేస్తుంది. ఐరన్ అలసటను తగ్గిస్తుంది. విటమిన్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకి ఒక గుడ్డు ఒక పిల్లవాడి ఆరోగ్యం పూర్తిగా మార్చగలదు. ఈ స్కీమ్ లేకపోతే పిల్లలు ఆకలితో చెబుతారు, స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి, పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ఎక్కువ అవుతుంది, ఫ్యూచర్ జనరేషన్ వీక్ అవుతుంది. మిడ్ డే మీల్స్ అనేది ఒక ప్లేట్ ఫుడ్ కాదు, అది ఒక పిల్లవాడి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుకు పెట్టుబడి. మనకు బలమైన దేశం కావాలంటే ముందుగా పిల్లలు బలంగా ఉండాలి. పిల్లలు బలంగా ఉండాలంటే కేవలం చదువు మాత్రమే కాదు, పోషక ఆహారం కూడా అవసరం. ఇక మీదట మీ పిల్లల్ని మార్కుల కోసం వేధించకండి. పోషక ఆహారం గురించి తెలియజేయండి. కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. అలా చేస్తే పిల్లవాడు క్లాస్ లో యాక్టివ్ గా ఉంటాడు, అతని కళ్ళల్లో కాన్ఫిడెన్స్, అతని ఫ్యూచర్ బ్రైట్. ప్రోటీన్ లేకపోతే పిల్లల శరీరాలే కాదు, వాళ్ళ కళలు కూడా బలహీనమవుతాయి. ఒక గుడ్డు, ఒక గ్లాస్ పాలు, ఒక ఫ్రూట్, ఇవి చిన్నవే అనిపించవచ్చు, కానీ వాటితో ఒక ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వారికి ఫుడ్ ఇస్తున్నారు, కానీ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారా? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కింద కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒక పిల్లాడి ఫ్యూచర్ ని మార్చడానికి మీరు కూడా ఒక కారణం అవ్వచ్చు. ఇలాంటి హెల్తీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.